హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అవుతుంది. నైట్ అంతా అయితే ఇక్కడ ఫుల్ వర్షం వచ్చింది మా ఇంటి దగ్గర. ఇప్పుడు కూడా లైట్గా చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే టైం 8:30 అవుతుంది. సో నేను పెసర్లు అయితే నైట్ నానబెట్టేసి ఇట్లా గారెలు అయితే చేస్తున్నాను. ప్రియాంశి అయితే చాలా బాగా తింటుంది. ఇందులోకి టమాటో చట్నీ చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సో పెసర్లని నేను నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ చేసేసుకొని ఇందులోకి మిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఈ గారెలలోకి అయితే నాటుకోడి కూర ఇంకా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేను నేనైతే. సో ఇప్పుడు దాన్ని తలుచుకుంటుంటే అది ఇంకా నోట్లో నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే ఈ గారెలు, నాటుకోడి కూర. అండ్ పక్కనే వచ్చేసి నేను ముందే టమాటో చట్నీ అయితే ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా చేశాను ఈ టమాటో చట్నీ కూడా. నెక్స్ట్ అయితే గారెలు ప్రిపేర్ చేయడం అయిపోయింది. ప్రియాంశి నేను తినడం కోసం అయితే ఇట్లా ప్లేట్లో వేసుకుంటున్నాను. ఇక్కడ నిజంగా చెప్తున్నాను, గారెలు అయితే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. చాలా బాగున్నాయి అసలు. నెక్స్ట్ అయితే ఇట్లా మార్నింగ్ అయితే టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం పని ఉంటే నేను కంప్లీట్ చేసుకొని ప్రియాంశిని అండ్ అలాగే నేను కూడా రెడీ అయిపోయాను. మా ఇంటి పక్కనే అయితే హనుమాన్ టెంపుల్ ఉంటుందని అయితే చెప్పాను కదా మీకు. ఆ టెంపుల్ అయితే ఇదే. ఇందులో అయితే ఎవ్రీ ఇయర్ గణేష్ని అయితే నిలబెడతారు. సో మేము చాలా రోజులకి వెళ్ళి అయితే అనుకుంటున్నాము గణేష్ దగ్గరికి వెళ్ళాలి అనేసి, ప్రియాంశికి చూపించడం కోసం. నాకైతే టైం కుదరలేదు. సో ఈరోజు తీసుకొని వెళ్తున్నాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ టెంపుల్లో పక్కనే ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో అయితే ఇట్లా స్వెటర్ అయితే వేసి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా గణేష్ని నిలబెట్టడం కోసం పర్మనెంట్గా రెడీ చేసి పెట్టుకున్నారనమాట ఇక్కడ వాళ్ళు. సో దాన్ని డెకరేట్ చేసుకొని నిలబెట్టేసుకుంటే సరిపోతుంది ఎవ్రీ ఇయర్ వీళ్ళు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 అవుతుంది. గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను కొబ్బరికాయ కూడా కొట్టేశాను, దేవుడికి మొక్కుకున్నాను. ప్రియాంశిని దేవుడికి మొక్కమని చెప్తుంటే ఎట్లా చూస్తుందో చూడండి. ఇక్కడ దేవుడి కోసం చేసిన పైన డెకరేషన్ మొత్తం ప్రియాంశి అబ్జర్వ్ చేస్తూ చూస్తూ ఉంది. దేవుడికి మొక్కమని చెప్తూ ఉంటే నేను. సో నాకే ఇంకా వేరే ఏదో బయట చూపిస్తూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అయితే ప్రియాంశిని ఇంటికి తీసుకొని వచ్చేసి పడుకోబెట్టేశాను. నాకు కిచెన్లో కొంచెం పని ఉంటే నేను చేసేసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ప్రియాంశి చూడండి పడుకొని లేచి బయట బాల్కనీలో ఎట్లా ఆడుకుంటుందో అసలు. సో ప్రియాంశి అయితే ఇట్లా బాల్కనీలో వాళ్ళ డాడీతో అయితే చాలా బిజీగా ఆడుకుంటుంది. నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. అయితే ప్రియాంశి కోసం పాలల్లో కలుపుకొని తాగడానికి ఒక మంచి ప్రోటీన్ పౌడర్ అయితే తయారు చేయాలనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో అది ఈరోజు కుదిరింది. సో ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను మంచిగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ నేను కాజు, బాదం, వాల్నట్స్, పిస్తా, ఇంకా నువ్వులు అండ్ అలాగే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇంకా అట్లానే ఫూల్ మక్కన అండ్ పక్కనే పల్లీలు కూడా ఫ్రై చేసి పెట్టుకొని పొట్టు తీసి అయితే ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఫూల్ మక్కన అయితే ఇట్లా బ్రేక్ అవ్వాలన్నమాట మనం చేతితో ఇట్లా నలిపినప్పుడు. అన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను నేను వీటిని. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచిగా డ్రై రోస్ట్ అంటే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత నేను మిక్సీ చేసుకుంటున్నాను. కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి అయితే మొత్తం వేసేసుకుంటున్నాను వీటిని.
నేనైతే ఇంతకుముందు కూడా ప్రియాంషి కోసం అయితే ఇట్లా డ్రై ఫ్రూట్స్తో ఒగ్గు అయితే ప్రిపేర్ చేశాను. సో అదైతే అయిపోయింది. దాని ప్లేస్లో అయితే నేను ఇది యాడ్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో వెళ్ళి చూడండి. ఇక్కడ అయితే వీటిని అన్నిటినీ ఇట్లా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి అయితే రాక్ షుగర్ అయితే వేసుకుంటున్నాను. అంటే ఇట్లా సోంపులో ఉంటుంది కదండి, సో అదనమాట సపరేట్గా బయట దొరుకుతుంది. షుగర్ బదులు ఇది యాడ్ చేస్తున్నాను నేను ఇందులో. సో ఇదైతే ఒక హాఫ్ బౌల్ వరకు వేసుకొని మంచిగా మిక్సీ చేసుకోవాలన్నమాట. పౌడర్ చూడండి ఎంత బాగా అయిందో. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లా ఉండాలి పౌడర్ అయితే. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మంచిగా మిక్సీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ని మొత్తాన్ని వేరొక గిన్నెలోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకొని ఇట్లా ఉండలు లేకుండా చేతితో ఇట్లా మెదిపేసుకొని మంచిగా కలుపుకున్నాను. నెక్స్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను నేను. ఈ ఇలాచీ పౌడర్ ఎందుకంటే పాలల్లో మిక్స్ చేసుకొని తాగేటప్పుడు మంచి ఫ్లేవర్ రావడం కోసం అయితే నేను యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే పాలల్లో మిక్స్ చేసుకొని తాగేటప్పుడు. నెక్స్ట్ అయితే ఇలాచీ పౌడర్ ఇంకా అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా చేతితో మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే నేను ఈ పౌడర్ మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇక్కడ. ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే చిన్నపిల్లలు ఉన్న మదర్స్ ఎవరైనా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు పాలు తాగకుండా ఉంటారు కదా, సో వాళ్ళకి ఇట్లా ఈ పాలల్లో మిక్స్ చేసి తాగిస్తే చాలా బాగా తాగుతారు. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ప్రియాంషి కోసం అయితే పాలు పోసి అందులో అయితే ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే ఈ ప్రోటీన్ పౌడర్ని పాలలో మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది మొత్తం పాలలో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో కొద్దిగా స్వీట్నెస్ రావడం కోసం. సో నేనైతే యాడ్ చేయలేదు. సో ఈ పాలు కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే నేను ప్రియాంషికి తాగిస్తున్నాను ఇక్కడ. ఈ ప్రోటీన్ పౌడర్ అయితే చిన్నపిల్లలే తాగాలని ఏం రూల్ లేదు, ఎవరైనా తాగొచ్చు. చాలా హెల్దీ అన్నమాట ఇది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా పాలల్లో మిక్స్ చేసుకొని తాగడం వల్ల. ప్రియాంషి అయితే మొత్తం పాలన్నీ తాగేసింది. చాలా టేస్టీగా ఉన్నాయి. నేను కూడా కొంచెం తాగి చూశాను, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. జనరల్గా అయితే నేను రోజు ప్రియాంషికి చిన్న టీ గ్లాస్ నిండా మాత్రమే పాలు పోస్తాను. అవి కూడా చాలా కష్టంగా తాగుతుంది. సో ఈరోజు మాత్రం పెద్ద కప్ నిండా పోసాను పాలు అయితే, అవన్నీ కంప్లీట్ చేసేసింది. చాలా మంచిగా తాగిందనమాట ప్రియాంషి ఈరోజు. సో ఇట్లా బయట దొరికే బూస్ట్లు, హార్లిక్స్లు, బోర్న్విటాలు ఇవన్నీ ఇట్లా పాలలో మిక్స్ చేసి చిన్నపిల్లలకు తాగించడం వల్ల ఏం యూజ్ లేదు. ఇట్లా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మంచిగా పిల్లలకైతే తాగించండి. చాలా బెటర్ అన్నమాట. ఇది చాలా హెల్దీ కూడా ఇది. ప్రియాంషి చూడండి ఇక్కడ డ్యాన్స్ ఎట్లా చేస్తుందో. తన ఫేవరెట్ సాంగ్స్ అయితే నేను టీవీలో ప్లే చేస్తున్నాను. తనైతే అసలు నాన్ స్టాప్గా డ్యాన్స్ అయితే వేస్తూనే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. సో చూడండి ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెడుతుందో కెమెరాని చూడగానే. ఇక్కడ ఫోన్లో కెమెరా ఆన్ చేసి నవ్వమని చెప్పగానే నవ్వుతూనే ఉంది. నాన్ స్టాప్గా కంటిన్యూగా నవ్వుతూనే ఉంది అసలు అయితే ప్రియాంషి ఇక్కడ. ఇప్పుడు టైం వచ్చేసి 7 దాటింది. ఇంకా కూడా చీకటి అవ్వలేదు ఇక్కడ. సో ఇప్పుడిప్పుడే చీకటి పడుతూ ఉంది లైట్గా. ఆకాశం చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా ఇక్కడ. చాలా ప్రశాంతంగా ఉంది. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.